మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా ఎక్కడ చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. మనుషులు ఏం చూస్తారు? పై ఆకారాన్ని చూస్తారు. యెహోవా ఎక్కడ చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. సో ఎందుకు ఈ వచనము ఎలాగా అక్కడికి వచ్చిందనంటే, దేవుడు సమూయేలుని ఇశ్రాయేలుని పరిపాలించడానికి సౌలు తర్వాత రాజుని ఎన్నుకోవడానికి యెషై ఇంటికి సమూయేలుని పంపుతాడు. మీకు అందరికి తెలిసిన విషయం ఏది, మనకందరికి తెలుసు. సమూయేలుని పంపుతాడు. సమూయేలు వెళ్తాడు, యెషై ఇంటికి వెళ్ళాడు. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా ఎన్నుకోబోతున్నాడు. యెషయాకి వెరీ గుడ్, నా ఇంట్లో ఒక రాజువా, ఎంతో ఆనందం సంతోషము. వెళ్ళి ఎలియాబు దగ్గరికి వెళ్ళాడు. ఎలియాబు పెద్ద కుమారుడా తయారవు, రెడీ అవు అని చెప్పేసి ఎలియాబుని రెడీ చేశాడు. రెడీ చేసి సమూయేలు దగ్గరికి పంపించాడు. ఎలియాబా హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, అందం ఉన్నాడు, రాజుకు కావాల్సినటువంటి గుణగణాలు లక్షణాలు అన్ని ఉండాలి. ఎలియాబుని పంపించాడు. అప్పుడు అంటున్నాడు ఎలియాబు, సమూయేలు అనుకుంటున్నాడు ఇతను ఒకవేళ రాజుగా ఉంటాడో ఏమో అని చెప్పి సమూయేలు అనుకుంటూ ఉండేటప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు అతని ఎత్తు చూసావు, అతని హైట్ చూసావు, అతను పొడవు చూసావు, అయితే నేను ఆ విధంగా ఎత్తుని పొడవుని చూసేవాడిని నేను కాను, అతను రాజు కాదు అని అన్నాడు. సో దేవుడు యెషయా ఏమనుకున్నాడంటే, రాజు అవ్వడానికి ప్రతి లక్షణాలు నా పెద్ద కుమారులో ఉంది అని అనుకున్నాడు. అయితే దేవుడు అతన్ని లక్ష్య పెట్టలేదు. తర్వాత ఇంకో కుమారుడు పంపించాడు. కాదు. తర్వాత ఇంకో కుమారుడు. కాదు. తర్వాత ఇంకో కుమారుడు. కాదు. తర్వాత ఇంకో కుమారుడు. కాదు. తర్వాత ఇంకో కుమారుడు. సో ఈ విధంగా ఉన్నటువంటి 7 అక్కడ వాస్తవానికి ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. సమూయేలు గ్రంథంలో 7 బిడ్డలు అని చెప్పి రాసి ఉంటారు. ఎవరికి? యెషయాకి. 1 దినవృత్తాంతంలో 8 బిడ్డలు అని చెప్పేసి రాసి ఉంటారు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలా. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ విధంగా అందరిని పంపించారు, ఒక్కరు కాదు. సమూయేలు అన్నాడు యెషయా దగ్గర, ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేదండి. ఎందుకంటే దావీదు అతనికి ఆలోచన కూడా రాలేదు. దావీదు ఒకడు ఉన్నాడనే ఆలోచన కూడా రాలేదు. యెషయా ఆలోచన ఏంటి? దావీదు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాపరి, వాడి మీద వాసన వస్తుంది, వాడు చిన్నపిల్లోడు, వాడికి ఏం తెలియదు, వాడు పొలంలో ఉన్నాడు, వాడు రాజుగా కాలేడు, ఇలాంటి ఆలోచన అతనిలో ఉంది. కానీ అతన్ని కూడా రాజుగా చేయగలిగినటువంటి గుణగణాలు అతనిలో ఉంది అన్నటువంటి విషయము కన్న తండ్రికి అర్థం కాలేదు. సరే అని చెప్పేసి సమూయేలుని పంపించారు. ఆ రోజు విందు కూడా అక్కడ, ఆ విందుకు కూడా తన చిన్న కుమారుని పిలిపించలేదు యెషయా. ఇంట్లో ఉన్నటువంటి 6 కుమారులతోనే ఆ విందుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాజు ఎన్నుకునే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే ఎక్కడైతే గొర్రెలు వేపుకుంటున్నటువంటి దావీదు అక్కడికి వచ్చాడో, అక్కడ వస్తూ ఉన్నటువంటి చూసి సమూయేలు అన్నాడు, ఇదిగో వస్తున్నాడే, ఇతనే రాజు, ఇతనే అభిషేకం చెయ్యని అన్నాడు. ఒక గొర్రెల కాపరిలో రాజును చూడగలిగాడు దేవుడు. తన తండ్రికి అర్థం కాలే. ఒకవేళ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి మీలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, మీ సామర్థ్యము, మీ శక్తి సామర్థ్యము మీ తల్లులకు తెలియకపోవచ్చు, మీ తండ్రులకు తెలియకపోవచ్చు. వీడేం చేయగలడు, అంత చదువుకోగలడా? చదువు రాలేనాడు, వీడు చదువుకోలేడు, ఆ చదువుకు వీడికి సామర్థ్యం లేదు అని చెప్పేసి మీ సామర్థ్యాన్ని ఒకవేళ అంచనా వేసి ఉండొచ్చు మీ తల్లిదండ్రులు కూడా. దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి అంటున్నాడు, యువకులారా, దేవుడు ఎన్నుకోవడం మొదలు పెడితే నీ హైట్ గాని, నీ వెయిట్ గాని, నీ చదువు గాని, నీ కులం గాని, నీ గోత్రము గాని ఇవేవి చూడడు. దేవుడు ఎన్నుకోవాలనుకున్నట్లయితే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చి ఈరోజు కూర్చొని ఉన్నారు. మీరు ఎన్నుకోబడినటువంటి వారు, దేవుని చేత వాడబడుతూ ఉన్నటువంటి వారు, దేవుని చేత వాడబడిపోయే వాళ్ళు మీరందరూ కూడా. దయచేసి నిన్ను తక్కువ అంచనా వేసుకోవద్దు. నువ్వు పనికి రావని మా అమ్మ చెప్పిందని నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. దేవుడి చేతి క్రింద ఉన్నారు మీరు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అయితే నీ పొటెన్షియాలిటీ ఏమిటి?
నీలో ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటి అని గుర్తించి ఆ సామర్థ్యం మొత్తాన్ని కూడా దేవుని కొరకు వాడాల. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు బలంగా సామర్థ్యాన్ని ఇచ్చి పంపించి ఉన్నాడు. నువ్వు ఒక సామర్థ్యంతో ఇక్కడికి వచ్చి ఉన్నావు. నీలో ఒక సామర్థ్యం ఉండాలి, అది దేవుని కొరకు వాడబడాల. ఎప్పుడైతే నీ సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడుతావో అప్పుడు దేవుడు నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడతాది. దేవుని బిడ్డలారా, కాబట్టి దావీదుని ఎన్నుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోడా? దావీదుని వాడుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను వాడుకోడా? దావీదుని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను నన్ను హెచ్చించడా? దావీదు కూడా నీలాంటి వాటి యువకుడే, నీలాంటి ఒక యువకుడు. ఆ యువకుడిని దేవుడు ఎన్నుకున్నాడు, ఆశీర్వదించాడు, వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు లీస్ట్గా ఉన్నటువంటి వారిని తీసుకుంటున్నారు, లీస్ట్గా ఉన్నటువంటి వారిని తీసుకుంటున్నారు. ప్రారంభం నుండి చూసినట్లయితే ఏబేలు కాయిన్ను చూస్తే కయ్యిన్ని ఎన్నుకున్నాడు దేవుడు, పెద్దవాడిని ఎన్నుకోలేదు. అలాగనే ఇస్సాకు ఇష్మాయేలు చూస్తే ఇష్మాయేల్ని ఎన్నుకోలేదు, కానీ ఇస్సాకుని ఎన్నుకున్నాడు. అలాగనే యాకోబు ఏసావుని చూస్తే యాసావుని ఎన్నుకోలేదు, కానీ యాకోబుని ఎన్నుకున్నాడు. అలాగనే 11 మందిలో పుట్టినటువంటి యోసేపుని ఎన్నుకున్నాడు, కానీ 11 మందిలో ఉన్నటువంటి వారిని ఎన్నుకోలేదు. అయితే దేవుని యొక్క ఎంపిక అంతా చూడండి. మోషే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషేని ఎన్నుకున్నాడు, కానీ యేసు ప్రభు ఎక్కడో పశువుల పాకలో పుట్టి బెత్లెహేములో పశువుల పాకలో పుట్టినటువంటి ఆయన్ని మనుషుల ద్వారా తృణీకరింపబడినటువంటి యేసుక్రీస్తుని దేవుడు ఎన్నుకున్నాడు. మరి నిన్ను ఎన్నుకోడా? ఓ యువకుడా, ఓ యువకురాలా, నిన్ను దేవుడు ఎన్నుకోడా? దేవుడు నిన్ను వాడుకోడా? వచనంలో ఏం చూసాం మనము? దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ కలర్ చూడటంలే, నీ హైట్ చూడటంలే, నీ వెయిట్ చూడటంలే, నీ కులం చూడటంలే, నీ గోత్రం చూడటం లేదు. ఏం చూస్తున్నాడు? నీ హృదయంలో ఆయనకు స్థానం ఉందా అని చెప్పి చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ స్థానము ఎవరి మీద ఉండాలి? సో అలాగనే నెంబర్స్కి కూడా బైబిల్లో కొన్ని నెంబర్స్కి కొన్ని అర్థాలు ఉండాలి. ఉదాహరణకి 7 చూసామనుకోండి, 7కి వచ్చి కంప్లీషన్ 7 అని అంటే. అలాగనే 8కు చూసినట్లయితే అది ఏంటంటే న్యూ బిగినింగ్ అంట 8కి. సో అలాగనే 12 చూసామనుకోండి, చాలా ఉండాలి. 12 ట్రైబ్స్, 12 డిసైపుల్స్, 12 గంపలకు ఎత్తడము. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 12 గుమ్మాలు, ఈ విధంగా 12 అని చెప్తుంటారు. ప్రతి నెంబర్కి ఒక గుర్తింపు అనేది ఈ హీబ్రూ భాషలో ఉన్నాయి. ఇక్కడ 8 ఏంది? 8 దావీదు 8వ కుమారుడు అంటే బిగినింగ్. ఇశ్రాయేలుకి ఒక కొత్త నూతనమైనటువంటి రాజు, ఒక కొత్త రాజు. ఆ రాజు ద్వారా అతని యొక్క సంతానము ద్వారా లోక రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తుని తీసుకురాబోతున్నారు. కాబట్టి ఒకవేళ 8వ సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఏమో. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకుంటాడు. భయపడవద్దు, భయం వద్దు. దేవుని చేత మనమందరూ కూడా వాడబడతాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, తీసిన వాళ్ళు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము. ఏ శరీరియు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో ఉన్నటువంటి వెర్రి వాళ్ళని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే బలహీనులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడంట, బలవంతుల్ని సిగ్గుపరచుట కొరకు. కాబట్టి నువ్వు ఒకవేళ బలహీనుడై ఉండవచ్చు, బలహీనురాలుగా ఉండవచ్చు. అయితే దేవుడు ఎన్నుకోవాలని నిన్ను ఎన్నుకున్నాడైతే దేవుని చేత నువ్వు వాడబడడమే. దేవుడు ఏ రూపంలో, ఏ స్థితిలో, ఏ రకంగా నిన్ను వాడతాడో తెలియదు. వి నాట్ నో హౌ హి ఇస్ గోయింగ్ టు యూజ్ యూ. ది ఓన్లీ థింగ్, యువర్ హార్ట్ ఈస్ రెడీ ఆర్ నాట్. హ్యావ్ యూ సబ్మిటెడ్ ఆర్ నాట్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పి పూర్తి చేస్తాను. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపును గురించి మనకు అందరికీ తెలుసు. యోసేపు 2 కలలు కన్నాడు. యోసేపు 2 కలలు కన్నాడు. తెలుసా మీకు ఆ కళలు ఏంటని? ఒక కళ ఏంటి?
ఒక పనలో ఒక పన నిల్చొని ఉంటుంది, మిగతా పనులంతా సాష్టాంగంగా పడి నమస్కరిస్తుంది. అది ఒక కళ. రెండో కళ సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు సాష్టాంగంగా పడి ఎవరిని నమస్కరిస్తాడంట? యోసేపు నక్షత్రాన్ని అవన్నీ కూడా నమస్కరిస్తుంది అని 2 కళలకు అన్నాడు. దేవుని బిడ్డలారా, 2 కళలు, 2 డ్రీమ్స్ 1 డెస్టినేషన్. 2 డ్రీమ్స్ 1 డెస్టినేషన్. డెస్టినేషన్ మాత్రం ఒకటి, వాస్తవం మాత్రం ఒకటి, ట్రూత్ మాత్రం ఒకటి, కళ మాత్రం 2. ఎప్పుడైతే దేవుడు కళలు 2 ఇచ్చి కళలు 2 ఇస్తాడో దాని అర్థం ఏం తెలిసిన? ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్. నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్. ఇట్ విల్ హ్యాపన్. నో బడీ కెన్ స్టాప్. ఇట్ విల్ హ్యాపన్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ 2 డ్రీమ్స్. 2 డ్రీమ్స్ 1 డెస్టినీ. 2 కళలు. 2 కళలు అంటే ఏంటంటే ఖచ్చితంగా నెరవేరబోతుంది అని దాని యొక్క అర్థం. ఫరో 2 కళ్ళ కన్నాడు, అవునా కదా? దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా జరగబోతుంది అని చెప్పేసి. నెబుకద్నెజర్ 2 కళ్ళ కన్నాడు, దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా నెరవేరబోతుంది అని చెప్పేసి. సో కాబట్టి ఎక్కడైతే 2 కళలు వెవ్వేరు రూపంలో ఒకే డెస్టినీతో వస్తుందో అప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ కళలో జరగబోతుంది అని అర్థం. సో కొన్ని దినములయ్యింది, ఈ యోసేపు మీద పగపట్టారు, అన్నదమ్ములే పగపట్టారు, అమ్మేశారు, తర్వాత తీసుకొని ఎక్కడేశారు? ప్రిజన్లో వేశారు, అమ్మేశారు. ప్రిజన్, పిట్ ఫస్ట్, తర్వాత ప్రిజన్, తర్వాత ప్యాలెస్, ఇలాగా మంత్రి అయ్యాడు. ఎక్కడ ఉన్నాడు యోసేపు? అనుకున్నాడా నేను మంత్రి అవుతానని అనుకున్నాడా? అయితే కళ వచ్చింది కదా, కళ వచ్చినప్పుడు తండ్రి అనుకున్నాడు వీడు ఏదో ఒకటి అవ్వబోతున్నాడు అని చెప్పేసి. ఆ కళ వాళ్ళందరికీ అర్థమయ్యింది. అర్థం కాకపోతే వాళ్ళందరూ యోసేపును వచ్చి తృణీకరించి ఉండరు, అతని మీద కోపపడి ఉండరు. కళ వాళ్ళందరికీ అర్థమయ్యింది. అయితే కళ దేవుడు ఇచ్చాడు కానీ, దేవుడు కళనిచ్చాడు కానీ అయితే దాన్ని నెరవేర్చడానికి కొద్ది సమయం తీసుకున్నాడు. కళను ఇచ్చాడు, అయితే నెరవేర్చడానికి సమయం తీసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే కళ ఒక్కసారి వస్తే 2 సార్లు దేవుడు నీకు ఆ రోజుల్లో, నేను ఈ రోజుల గురించి మాట్లాడటం లేదు, ఆ రోజుల్లో దేవుడు ప్రవక్తల ద్వారా, ఇలాంటి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కళల్లో కూడా వాళ్ళు మీనింగ్ని, అర్థాలని వాళ్ళు వెతికి దాని పరంగా వాళ్ళు నడుచుకోవడం అనేది జరిగింది. దేవుని బిడ్డలారా, God's promise may take time, but they never fail. God's promise may take time, but never fail. ఆయన వాగ్దానం నెరవేర్చడానికి సమయం అవ్వచ్చు, అయితే ఫెయిల్ మాత్రం అవ్వదు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నెరవేరుతుంది. God's purposes will be fulfilled in His time. ఆయన దేవుని యొక్క ఉద్దేశము ఆయన అనుకున్న సమయంలో నెరవేరుతుంది. నువ్వు నేను అనుకున్నటువంటి సమయంలో కాదు. ఆయన సమయం కొరకు వేచి ఉండాలా. 17 వయసులో కళలు వచ్చినప్పటికీ కూడా ఆ కళలు నెరవేరడానికి యోసేపు వేచి ఉన్నాడు. కళలు నెరవేరింది. You may feel forgotten by people, but God never forgets you. What matters is His calling, not human recognition. ఒకవేళ దేవుడు వచ్చి మనుషులు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. మనుషులు మిమ్మల్ని తృణీకరించవచ్చు, దేవుడు తృణీకరించడు. అతను పిలిచినటువంటి పిలుపుని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి యోసేపుని పిలిచాడు. ఏ విధంగా పిలిచాడో అదే విధంగా ఇజ్రాయెల్ నేషన్ని కాపాడడానికి, అంటే వాళ్ళ కుటుంబస్తులందరినీ కాపాడడానికి, ఆ కుటుంబం ద్వారా ఒక ఇజ్రాయెల్ అనే దేశం ఉరువావు అంటే తమిళది చక్కని తమిళ వస్తున్నది. కాపాడడానికి దేవుడు ముందుగానే యోసేపుని సిద్ధపరిచాడు. మీలో ఎంతమంది యోసేపులు ఉన్నారో నాకు తెలియదు.
మీలో ఎంతమందిని దేవుడు ఏ రకంగా వాడబోతున్నారో యువకులారా నాకు తెలియదు. అయితే ఖచ్చితంగా మీరు వాడబడతారు. లేదా లోక బిడ్డల్లాగా, లోక యువకుల్లాగా మీరు ఈ రోజు సమయాన్ని వాడుకోకుండా ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చొని ఉన్నారు? సో గాడ్ ఈస్ గోయింగ్ టు యూస్ యూ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గాడ్ ఈస్ గోయింగ్ టు యూస్ యూ. చివరిగా ఒక వ్యక్తిని చెప్పేసి నేను పూర్తి చేస్తాను. గిదియోన్ మిద్యానీయులకు భయపడి వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీయుల మీద వచ్చి దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఈ మిద్యానీయులు వాళ్ళకు భయపడి దాంకొని ఈ గోధుమలుండ్లా, ఆ గోధుమలు దాన్ని ఏం చెప్తారు, కొట్టడమా, తుళ్ళగొట్టడం, గోధుమలు తుళ్ళగొట్టుకుంటూ ఉన్నారు. తుళ్ళ అనే ఓడు ఈరోజు నేర్చుకున్నాను. దుల్లగొట్టడం, వెరీ గుడ్. ఎనీవే, సో దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి దేవుని దూతను వెళ్ళి, ఓ పరాక్రమశాలి, ఏమనింది, బలాఢ్యుడా. గిద్యోనుకు అర్థం కాలే. ఎవరబ్బా బలాఢ్యుడు, ఎవరబ్బా యుద్ధ వీరుడు? యుద్ధాన్ని ఇంతవరకు యుద్ధము చేయలే. యుద్ధమే చేయనటువంటి ఒక వ్యక్తిని చూసి దేవుని దూత అంటున్నది యుద్ధ వీరుడు, బలాఢ్యుడు అని అంటున్నది. అంటే గిదియోనికే తనలో ఉన్నటువంటి సామర్థ్యం తెలియలే. దేవునికి తెలిసింది. మరలా అదే చెప్తున్నాను, సేమ్ పాయింట్. యూ మే నాట్ నో యువర్ పొటెన్షియల్, బట్ ఇఫ్ గాడ్ నోస్ హి విల్ స్టార్ట్ యూజింగ్ యూ. గిద్యోని చూసి అంటున్నాడు, బలాఢ్యుడా. మంచి ఓడుని ఇచ్చావమ్మా, థ్యాంక్స్. బలాఢ్యుడా. చివరికి గిద్యోను జడ్జెస్ 6th chapter verses 12 to 16. పరాక్రము గల బలాఢ్యుడా. ఏమని అడిగితే, పరాక్రము గల బలాఢ్యుడా, నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నిక లేనిది. చూడండి, నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నిక లేనిది. చూడండి, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై. రైట్, అక్కడ ఆపండి. ఆ మాట అయినా ఏమి అనే మాట నా హృదయంలో మాట్లాడిందండి. నా హృదయంతో మాట్లాడింది. నాకు చాలా గుచ్చుకుండింది. అయ్యా, గిద్యోను అంటున్నాడు, మేము చిన్నవాళ్ళము, నేను చిన్నవాడిని, మనషే కుటుంబంలోనూ మేము చాలా తక్కువ వాళ్ళు, నేను దేనికి పనికి రాలేను, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని అనుకుంటా ఉంటే, అయినా ఏమి నాతో మాట్లాడింది ఆ మాట. ఒకవేళ నువ్వు అనుకుంటావో ఏమో, నాకు ఆరోగ్యం బాగలే, నేను అనారోగ్యస్తుడిని, నాకు చదువులే, అయినా ఏమి, నా కుటుంబం చాలా చిన్నది, అయినా ఏమి, నేను పొట్టివాడిని, అయినా ఏమి, నేను పొడుగువాడిని, అయినా ఏమి. ఈరోజు దేవుడు అంటున్నాడు, అయితే ఏమి. మోషే అన్నాడు, నేను మాట్లాడలేను, అయితే ఏమి. ఈరోజు నిన్ను చూసి అనుకుంటున్నాడు, నీలో ఉన్నటువంటి ఏ నిరుత్సాహమైనప్పటికీ కూడా దాన్ని తీసి బయటికి రా. దేవుడు అంటున్నాడు, అయితే ఏమి. అయ్యా, నా వల్ల కాదు, అయితే ఏమి. ఎందుకు కాదు నీ వల్ల అనేది, అయితే ఏమి, నేను నీకు తోడున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు, అయితే ఏమి. అతను చెప్పినటువంటి ప్రతి దానికి కూడా అయితే ఏమి. ఈరోజు నిన్ను చూసి అంటున్నాడు, నీకు ఏ సాకున్నా కూడా సరే, అయ్యా నా వల్ల కాదు, నేను ఎలాంటి వాడిని, అందరూ నన్ను గేలి చేస్తున్నారు, కిండలు చేస్తున్నారు, నా పరిస్థితి ఇది, అయితే ఏమి.
నేను వాడడం, నేను నిన్ను వాడుకుంటాను, నేను నీకు తోడుంటాను. గిదియోనుతో అన్నాడు దేవుడు. అయితే ఏమి, నేను నీకు తోడుంటాను. ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతో అంటున్నాడు, నేనున్నాను. నీ స్థితి, ఆ స్థితి, ఆ పరిస్థితి నిరంతరము కాదు. నేనున్నాను తోడు నీకు, నేనున్నాను నీకు తోడు. చదువుకోలేక భయపడుతున్నావా, కష్టపడుతున్నావా, ఎలా ఎగ్జామ్లు ఎదుర్కోబోతున్నావా అని భయపడుతున్నావా, నేనున్నాను. ఐఎమ్ హియర్. దేవుడు అంటున్నాడు నేనున్నాను. సో ఓన్లీ థింగ్, యువర్ హార్ట్ ఈస్ రెడీ ఆర్ నాట్. సో మొదటి వచనం ఏం చదివాం? ఆయన దేవుడు ముఖముల్ని చూసే దేవుడు కాదు, మన పై ఆకారాన్ని చూసే దేవుడు కాదు. ఆయన ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. గిదియోను చూసి అంటున్నాడు, అయినా ఏమి, నేను నీకు తోడున్నాను. 32,000 మందితో బయలుదేరాడు యుద్ధానికి. గిదియోన్ ఆపు, 300 మందితో, ఓన్లీ 300 పీపుల్, ఓన్లీ 300 పీపుల్. ఈ ఓన్ దట్స్ జయించాడు, యుద్ధాన్ని గెలిచాడు. కూడా ఉండింది ఎవరు? దేవుడు. నమ్మకం. ఫెయిత్ ఈస్ ద మ్యాటర్, ఫెయిత్ ఈస్ ద మ్యాటర్. నమ్మకం. నువ్వు నమ్ము. యోసేపుతో ఉన్న దేవుడు, దావీదుతో ఉన్న దేవుడు, మోషేతో ఉన్న దేవుడు, గిదియోన్తో ఉన్న దేవుడు, ఓ యువకులారా మీతోనూ ఉన్నాడు, మీతోనూ ఉన్నాడు. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, నేను మీకు తోడుంటానని చెప్పేసి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఇచ్చిన సమయం కొరకు సంఘానికి, మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.